ఎక్కడైనా దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయనుకోండి, చేతనైతే సహకరించండి, చేత కాకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని అడ్డుపడకండి. ఏం చేయకూడదు? అడ్డుపడకండి. ఆపాలని ప్రయత్నం చేయకండి. ఆపాలని ప్రయత్నం, అది ఎక్కడైనా సరే, అది మీ ఊర్లో అయినా ఏ ఊర్లో అయినా, అది దేవుని కార్యము అని నీ కళ్ళ ముందు కనపడితే అవసరమైతే దానికోసం ప్రార్థించు, అవసరమైతే దానికోసం సహకరించు. నా వల్ల కాదే అని అంటావా, సైలెంట్ అయిపో. నువ్వు లోపలికి వెళ్ళి ఏదో గెలికే ప్రయత్నం చేయకు. ఆ సాహసం ఎవరైనా చేస్తే చరిత్ర తెలియకపోతేనే చేస్తారు. అదే అంతేనా? నా పనులకు అడ్డుపడుతున్నారంటే వీళ్ళకు ఫిలిష్తీయుల చరిత్ర తెలీదు పాపం, మోయాబీయుల చరిత్ర తెలీదు పాపం, అమ్మోనీయుల చరిత్ర తెలీదు పాపం, ఎదోమీయుల చరిత్ర తెలీదు పాపం. అంతేనా? దేవుని కార్యక్రమాలకు అడ్డుపడేది ఎవరో చెప్పనా? ఒకరు తెలియకపోయినా అడ్డుపడతారు, లేదంటే తెగించైనా అడ్డుపడతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. తెలియకపోతే కరెక్ట్ చేసుకుందాం, తెలిసినా చేస్తే అది తెలియక చేయడం కాదు, తెగించి చేయడం. అది దేవుని ఖడ్గానికి ఎదురు తన్ని నిలబడడం. అది